రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్రానికి సిఫారసు చేసి అక్కినేని నాగేశ్వరరావు గారికి భారతరత్న అవార్డు వచ్చేటట్లు చూడమని నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఆయన్ని ప్రేమతో అంకుల్ అని పిలుస్తుంటాను. నన్ను సొంత కొడుకులాగా చూసుకునేవారు ఆయన. ఆయనతో అనుభూతి నాకు బహదూర్ బాటసారి దర్శకులు దాసనారాయణరావు గారి దర్శకత్వంలో ఆయన కొడుకుగా నటించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సూత్రధారులో విశ్వనాథ్ గారు కళా తపస్వి డైరెక్షన్లో ఆయన కొడుకుగా యాక్ట్ చేయడం నాకు నిజంగా ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కళామ తల్లి రెండు కళ్ళు నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరిని చూస్తుంటే వీళ్ళతో ఎప్పుడైనా ఒక సినిమా యాక్ట్ చేయాలని నాకు ఒక తపన ఉండేది. అది సత్యం సింహం అనే సినిమాలో నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇద్దరు హీరోస్గా యాక్ట్ చేస్తుంటే దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తుందా అనుకుంటే ఇది సూత్రధారుల సినిమా. అది ఒకటే కాకుండా మా నాన్నగారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు గారు శ్రీ నట సామ్రాట్ అక్కినేని గారికి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకి మ్యూజిక్ చేశారు. అది నీ సుఖమేనే కోరుతున్నాను కానీ, లేకపోతే వెన్నెల రేయి కానీ పాటలని అద్భుతంగా నటించారు మా అంకుల్. ఆయనే సాటి. మన సినీ ఇండస్ట్రీకే 4 దిక్కులంటే ఒకటి ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, శివాజీ గణేషన్ గారు, ఎంజీఆర్ గారు. వీళ్ళు నలుగురు 4 దిక్కులు అనమాట. వాళ్ళు లేకపోతే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి దిక్కే లేదు. దే ఆర్ సచ్ గ్రేట్ పీపుల్, దే ఆర్ లెజెండ్. అంకుల్ చనిపోయారంటే నేను నమ్మను. హీ స్టిల్ అలైవ్ బికాస్ లెజెండ్స్ కెన్ నెవర్ డై, దే లివ్ ఫర్ ఎవర్. మాలాంటి వాళ్ళు వస్తూ ఉంటాం పోతూ ఉంటాం కానీ దే ఆర్ లెజెండ్స్, దే లివ్ ఫర్ ఎవర్. అంకుల్ మీ ఆశీర్వాదంలో మా అబౌట్ ఆర్టిస్టులు, రాబోయే ఆర్టిస్టులు అందరికీ మీ దీవెనలు కావాలి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఇంకొక 10 రోజుల్లో ఆయన్ని తీసుకెళ్ళి మనం ఓపెన్ చేయించుకుందామని అనుకున్న టైంలో మా దురదృష్టవశాత్తు ఆయన స్వర్గస్థులు అవడం చాలా బాధాకరంగా ఉంది. నేను కాకరాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరామకృష్ణ ప్రసాద్. మా కాకరాల వారు, అక్కినేని వారు కూడా ఎంతో పొత్తుగా అప్పుడు ఇప్పుడు కూడా ఎంతో జరిగేది. కానీ కాల వ్యయం తక్కువ ఉండటం వల్ల నేను ఈ మాత్రం మాట్లాడాల్సి వచ్చినందుకు ఈ మాత్రం సంతోషిస్తున్నాను. ఒక మహానటుడు, చనిపోయి ప్రజల హృదయాల్లో బతుకున్నటువంటి ఒక మహానటుడు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. ముఖ్యంగా మా కుటుంబానికి చాలా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు. సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు 2 కళ్ళని అనుకుంటూ ఉంటారు. మన రాష్ట్రంలో కాదు, తమిళ రాష్ట్రంలో కూడా. అక్కడ వాహిని స్టూడియోలో అన్ని భాషల్లో షూటింగ్లు జరుగుతున్న రోజుల్లో నాగిరెడ్డి గారు 60 సంవత్సరాల క్రితం మా తండ్రి సర్దార్ కాసు వెంగళరెడ్డి గారికి, ముఖ్యంగా హెచ్చుకాలం ముఖ్యమంత్రిగా చేసిన బ్రహ్మాందరెడ్డి గారికి ఒక డిన్నర్లో పరిచయం చేసింది జరిగింది. ఆ తర్వాత అన్నపూర్ణ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత నర్సరాపేటలో అన్నపూర్ణమ్మ గారి బంధువు జడ్జిగా ఉన్న రోజుల్లో తరచూ నర్సరాపేట రావటం, దినదినం మా యొక్క సంబంధం, అనుబంధం పెరిగిపోతూ ఉంది. నాకు ప్రత్యేకంగా నాగేశ్వరరావు గారు ఒక వ్యక్తిగతంగా నా 10వ ఏట నుంచే ఒక అనుబంధం. అసలు అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్సెపరబుల్. సరే, సినిమా రంగంలో ఆయన ఎంతో ఎత్తుకి ఎదిగాడు. మంచితనానికి మారుపేరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తుల్లో ఎవరున్నారంటే అది అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పక తప్పదు. గుడివాడలో కూడా ఆ రోజుల్లోనే విద్యాదానానికి ₹1,00,000 దానం చేయడం జరిగింది. ఈ విధంగా గుప్త దానాలు కూడా చేస్తూ ఉండేవాడు నాగేశ్వరరావు గారు. ఉన్నది ఉన్నట్టు అనే మాటకు ఒక విషయం చెప్పాలి నాగేశ్వరరావు గారి గురించి. ఓ రోజు మేమిద్దరం ఉన్నప్పుడే చెప్పారు,
నేను మా బ్రదర్ రామారావు కొద్దిగా ఏదైనా దానాలు చేయాలంటే కొద్దిగా వెనక ముందు ఆలోచన చేస్తాం, కష్టపడి సంపాదించుకునే వాళ్ళం. రామారావు ఇంకొద్దిగా ఎక్కువ ఆలోచన చేస్తాడు. కానీ ఒకరోజు మహానటి సావిత్రి ఇంటికి వెళ్ళాను. జమిని గణేష్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు మహాత్మా గాంధీ, నిజమైన మాట. ఆమె దగ్గరికి వచ్చి ఒక అబ్బాయి పేద వర్గాల వారు, అమ్మ నేను చదువుకోవాలి, నాకు ఏదైనా దానం చేయవా అన్నాడు. సహజంగా 100, 200 ఆ రోజుల్లో 500, 1000 ఇస్తాము. వెంటనే నాకున్న మేనేజర్ని పిలిపించి ఆ రోజుల్లో మాకు వెండి మొమెంటోస్ ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తం కట్టగట్టి ఇచ్చేయమని చెప్పింది సావిత్రి. అంటే ఆ రోజుల్లో 50,000, ₹1,00,000 చేసేటటువంటి దానం చేసిందంటే దానకనురాలు. దేవదాసులో నాతో యాక్ట్ చేయటానికి భయపడినటువంటి సావిత్రి గారితో నేను రామారావు గారు మళ్ళా చేయడానికి భయపడిన రోజులు కూడా ఉన్నాయి. అంత సహజ నటి, అలాంటి మేటి నటి మాతో నటించింది. అలాంటి మంచి మనసు ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు సినీ ఆకాశంలో నుంచి ఒక పెద్ద ధ్రువతార రాలిపోయింది. నాగేశ్వరరావు గారు నేను కలుసుకున్నప్పుడల్లా ఆయన అంటుండేవాడు, ఏమన్నా సత్యనారాయణ, ఇండస్ట్రీలో అందరూ పెద్ద వాళ్ళందరూ రాలిపోతున్నారు, ఇక మిగిలిందల్లా పెద్దవాళ్ళలో మన ఇద్దరమే మిగిలాం, మనం ఇద్దరం కొంతకాలం బతకాలి, ఎందుకంటే పని చేసినా చేయకపోయినా ఒక పెద్ద తరంగా సినిమా పరిశ్రమకు అండగా కొంతకాలం మన ఇద్దరం నిలవాలి, కొంతకాలం బతకాలి అంటుండేవాడు. అలాంటిది ఆయన భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. సినిమా పరిశ్రమకి రామారావు గారు నాగేశ్వరరావు గారు 2 కళ్ళనే మాట నిజం అయితే జనవరి నెల 18వ తారీఖున రామారావు గారు కన్నుమూశాడు. అదే జనవరి నెల కొన్ని సంవత్సరాల తర్వాత నాగేశ్వరరావు గారు ఈ కన్నుమూశాడు. అంటే 2 కళ్ళు మూతపడిపోయి ఇప్పుడు సినిమా పరిశ్రమ కళ్ళు లేని అంధకారంలో మిగిలిపోయిందంటే నా ఉద్దేశం. చీకటి ప్రపంచంలో మిగిలింది. ఎందుకనో సినిమా పరిశ్రమకి శని ఆవహించింది అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం చాలామంది రాలిపోయారు. మరి ఈ సంవత్సరం కూడా అప్పుడే మొదలైంది. మొన్న ఉదయ్ కిరణ్, గ్రేట్ ఆర్టిస్టు అంజలిదేవి గారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఇలా పోతూనే ఉన్నారు. భయం వేస్తుంది ఒక విధంగా చూస్తుంటే. ఇండస్ట్రీ ఏమైపోతుందా, ఎక్కడికి వెళ్ళిపోతుందా అని భయంగా ఉంది. అలాంటి గొప్ప ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడో, ఇవాళ ఇది 1000 మంది జనం వస్తున్నారని అంటే ఆయన మరి ఎంత పేరు ప్రఖ్యాతులు గడించాడు. మన రాష్ట్రానికి దేశానికి ఎంత పేరు తీసుకొచ్చి పెట్టాడో మనకు అర్థమవుతుంది. నాగేశ్వరరావు గారు భౌతికంగా చనిపోయాడేమో కానీ నిజానికి ఆయన ఆత్మ చనిపోలేదు. ఎన్ని కోట్ల మంది ప్రజల హృదయాల్లోనూ సినిమా పరిశ్రమ గుర్తున్నంతకాలం, సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటాడని నా ఉద్దేశం. మరి ఇండస్ట్రీకి పరిశ్రమ మిగిలిన తర్వాత 82 సంవత్సరాలు అయితే 72 సంవత్సరాలు ఈయన యాక్టింగ్లోనే ఉన్నాడు. అది ఏ మానవుడికైనా సాధ్యమవుతుందా? అది సాధ్యం లేనిది సుసాధ్యం చేశాడు ఒక్క నాగేశ్వరరావు గారు. మరిచిపోలేనటువంటి వ్యక్తి ఆయన. సినిమా పరిశ్రమకి ఇన్ని సేవలు చేశాడని చెప్పడం చాలా కష్టం. ఒక మేరు పర్వతంలో ఎన్ని అణువులు ఉన్నాయని లెక్క పెట్టడం కష్టమో నాగేశ్వరరావు గారి గురించి చెప్పడం కూడా అంత కష్టం. సామాన్య మానవుడైతే ఏదన్నా చెప్పచ్చు, కొన్ని పాయింట్లు ఎన్ని చెప్పచ్చు, ఎన్ని గ్రంథాలు రాయొచ్చు ఆయన గురించి.